దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెప్దాం. రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెప్దాం అందరూ కూడా. అనేక దినాలైన తర్వాత మరలా దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టాం. నిశ్శబ్దంగా ఉండి దేవుని అవమానపరచకుండా అందరూ కూడా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన స్వరాల్ని దేవుని యొక్క సన్నిధిలో తెరిచి దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఈ యొక్క సమయంలో ప్రభు నామం మన ద్వారా మహింపరచబడాలి. మనకి 1:30 సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో మనందరం కూడా కలిసి దేవుని స్తుతించే సదవకాశాన్ని మనకు అనుగ్రహించారు. అందరం కూడా స్వరాలు తెచ్చి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనీయుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇందాక ఆరాధనలో పాల్గొనలేని వాళ్ళు బయట ఉండండి. ఆరాధనలో పాల్గొన్న వాళ్ళు బయట ఉండండి. పాల్గొనలేని వాళ్ళు అందరూ లోపలికి రండి. ఇందాక ఫస్ట్ సర్వీస్లో ఎవరైతే లేరో వారు లోపలికి వచ్చేయండి. ఫస్ట్ సర్వీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయట ఉంటారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం 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 స్తోత్రం. 10,000లో అతి కాంక్షణీయుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్దాం, స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. షాలేము రాజా మీకు స్తోత్రం 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 స్తోత్రం. సమాధానమునకు అధిపతి మీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్తోత్రం 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 స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన గొప్ప దేవా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధతకు మహనీయుడా స్తోత్రం 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 స్తోత్రం. చెప్దాం, స్తోత్రాలు చెప్దాం. అందరూ స్వరాలు ధరి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుందాం ప్రియులారా. మనకి కొంచెం సమయం మాత్రమే ఉంది. ఈ కొంచెం సమయంలో మనందరం కలిసి దేవుని గణపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకంలో నిరంతర యాజకత్వం చేస్తున్న దేవా మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శక్తిమంతుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. ఉన్నవాడా అనునామము కలిగిన వాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో మరలా నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా మధ్యలో మీరు సంచరించండి నాయన. మా మధ్యలో మీరు సంచరించండి. మా హృదయాలలో మీరు సంచరించండి ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం. ఈ దినాన మరలా ప్రభువా నిన్ను ఆరాధించడానికి, మహిమపరచడానికి చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించడానికి కృప దయచేయండి అయ్యా. హృదయపూర్వకంగా నేను ఆరాధించడానికి కృప దయచేయండి అయ్యా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. స్తోత్రం 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 అయ్యా. ఈ ఆరాధన అంతట్లో కూడా మీరే అధ్యక్షత వహించండి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ఆయన. ఈ యొక్క పునరుత్థాన ఆరాధన 2వ సర్వీస్ని ప్రారంభించబడడానికి సహాయం చేశారు అయ్యా. స్తోత్రం. మొదటి సర్వీస్లో మీ యొక్క సన్నిధి మాతో ఉంచి దీవెనకరంగా మహిమకరంగా జరిగించారు. స్తోత్రమయ్యా. ఈ యొక్క 2వ ఆరాధనలో కూడా మీ యొక్క ఆత్మను, మీ ప్రత్యక్షతను మా మధ్యలో ఉంచండి. కోడికి అంత దీవెనకరంగా జరిగినట్లుగా ఈ ఆరాధన ద్వారా మీ నామం మహింపరచుకున్నట్లుగా వచ్చిన వారందరినీ మీరు పరిశుద్ధపరచండి. వచ్చిన వారందరినీ శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ రక్త మాంసాల్లో పాల్పొందడానికి యోగ్యులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా, ప్రభు బల కార్యక్రమం ద్వారా మీ నామాన్ని గణపరుచుకుని సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.
సమయంలో పాటలు పాడుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా మనసారా దేవుని నామాన్ని స్తుతిద్దాం. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గము మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలు నేను మహిమలు పొందా, మహిమలు మార్చింది నీ కృప. మహిమలు నేను మహిమలు పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద
ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. హల్లెలూయా. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం.
హల్లెలూయా. ఆధారం నీవే, ఆదరణ నీవే, నా యేసయ్యా. నన్నోరించి నడిపించు వేగమా, నా ముందు నడిసే అగ్ని సంగమా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆవరించి నడిపించు వేగమా, ఆవరించి నడిపించు వేగమా, ముందు నడిచే అగ్ని సంగమా, ముందు నడిచే అగ్ని సంగమా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. నన్నెంతగానో ప్రేమించి నీవు గొల్గొత కొండకు నన్ను మోసినావు. నన్నెంతగానో ప్రేమించి నీవు గొల్గొత కొండకు నన్ను మోసినావు. అమరత్వానికి మార్గము చూపిన స్తోత్రము, అమరత్వానికి మార్గము చూపిన పునరుత్థానుడ స్తోత్రము. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. నిజమైన స్నేహితుని హృదరి చేరి నీలోన సుగుణాలు బోధించితివే. నిజమైన స్నేహితుని హృదరి చేరి నీలోన సుగుణాలు బోధించితివే. నీ సగవాసమే మనిషిగా మార్చినది సుగుణాల సంపూర్ణ స్తోత్రము. నీ సగవాసమే మనిషిగా మార్చినది సుగుణాల సంపూర్ణ స్తోత్రము. ఆధారం నీవే, ఆదరణ నీవే,
ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. నా ద్రాగు చోటు నీవే యేసయ్యా. ఏ తెగులు ఎన్నడు దరి చేరలేవు. నా ద్రాగు చోటు నీవే యేసయ్యా. ఏ తెగులు ఎన్నడు దరి చేరలేవు. నా వెలుగులకు అందిరి నీవే, నా క్షేమాధారము స్తోత్రము. నా వెలుగులకు అందిరి నీవే, నా క్షేమాధారము స్తోత్రము. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. నన్నావరించి నడిపించు వేగమ, నన్నావరించి నడిపించు వేగమ, నా ముందు నడిచే అగ్ని సంగమా, నా ముందు నడిచే అగ్ని సంగమా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. అందరూ కూడా లేచి నుంచుందా. ఎవరు కూడా మీ స్థలాలు కదిలి పక్కకు వెళ్ళొద్దు. మీరున్న స్థలాల్లోనే లేచి నుంచుందాం. అందరం కలిసి కొద్ది క్షణాలు దేవుని ఆరాధించి తదుపరి దేవుని వాక్య భాగంలోకి వెళదాం. శ్రద్ధగా ఎవరు కూడా మాస్కులు తీయవద్దు. మీ పక్క వారిని డిస్టర్బ్ చేయొద్దు. మీ పక్క వారి ప్లేస్లోకి వర్షిప్లో ఆ సైడ్ ఈ సైడ్ జరగడానికి ఇష్టపడద్దు. సరిగ్గా అక్క దయచేసి మీకున్న కరెక్ట్ మార్కులో నుంచోండి. జరగాలి, ఇంకా జరగాలి. స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులెత్తి ప్రభును ఆరాధిద్దాం. ఈ యొక్క సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మొదటి సర్వీస్లో దేవుని నామాన్ని మహింపరచుకున్నారు. ఈ రెండవ ఆరాధనలో ప్రభు తన ఉద్దేశము చెప్పిన, తన చిత్తము చెప్పిన ఇక్కడ ఏకీవించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఏర్పరచుకుని నిలవబెట్టుకున్నారు. ఎవరు కూడా ఆ ఏర్పాటులోంచి పక్కకు రాకుండా ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు సన్నిధికి పరిశుద్ధుడా, స్తోత్రం. సంఘముతో ఏకీభవించి ప్రభు రక్తమాంసాల్లో ఏకీభవించి పరిశుద్ధాత్మలో ఆనందించి చాలా కాలమైన తర్వాత మరలా ప్రభు సన్నిధికి వచ్చాం. ప్రభా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్న స్తుతుల మీద ఆసీనుడిగా ఉండండి అంటూ శ్రద్ధ భక్తితో, అనాలోచనలు కాకుండా శ్రద్ధ భక్తితో ప్రభువుని ఆరాధించి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరవాలి. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి అబ్బా తండ్రి అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రభువుని స్తుతించి ఆరాధిద్దాం. గత కాలమంతా ప్రభువు నేను సజీవ లెక్కలో కాచి కాపాడి కృపలో భద్రపరిచిన దేవునికి ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. భయానకమైన ప్రపంచమంతా భయంకరమైన వ్యాధితో కొట్టుమిట్లాడుతున్న నిన్ను, నీ కుటుంబాన్ని ఆరోగ్యంగా కాపాడిన దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేము.
నీ మార్గం అంతట్లో తోడై ఉన్న దేవునికి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేమయ్యా అంటూ దేవుని సన్నిధిలో రెండు చేతులు కూడా స్తుతియాగం చేద్దాం. స్తోత్రం. దేవుని స్తుతించండి అమ్మా, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. దేవుని ఆరాధించండి. హల్లెలూయా. మౌనంగా ఉండకుండా దుర్గమా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ భక్తి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రభువుని సేవిద్దాం, ఆరాధిద్దాం, స్తుతిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఆయనను ప్రభా, ఈ అవకాశం ఇచ్చినందుకు ఆత్మతో సత్యముతో సమయాన్ని పోని ఒక సద్వినియోగం చేసుకుందాం ప్రియులారా. కావాలని ఆయన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందరికో ఒక్కరు కూడా ధన్యత. అనాలోచనగా ఈ ఉండకుండా దినము చూడుకి గడియకానికి ఎందరో మృతులే పట్టుకొచ్చున్న దినాలలో మన హృదయాన్ని మనసును కేంద్రీకరించి సజీవులుగా కాపాడిన పూర్ణ దేవునికి ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధిద్దాం. నా దైవమా మీకు స్తోత్రం స్తోత్రం భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉంటూ ఉండగా ఈ దినమున నన్ను నా కుటుంబాన్ని సజీవులుగా కాపాడేందుకు ఏమిచ్చి నేను రుణము తీర్చలేను, కానీ నా పెదవులతో నేను గణపరుచుతున్నాను అయ్యంటూ ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రము నాయన. మహోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అధిక స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి సింహాసనాసీనుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం స్తోత్రం. బలమైన వాడా నీకు స్తోత్రం. ఆశ్రయ దుర్గమా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు నిరంతరం యాగరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రం స్తోత్రం. నా తండ్రి దేవుని స్తుతించండి, ఆరాధించండి. ప్రభునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతించండి ప్రియులారా. ప్రభు మీకు అనుగ్రహించిన కాపుదలను బట్టి ప్రభువుని స్తుతించండి నా తండ్రి అంటూ దేవుని సన్నిధిలో స్తుతి యాగమ చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. మౌనంగా ఉండటం వల్ల హల్లెలూయా హల్లెలూయా దేవుని ప్రసన్నత నువ్వు అనుభవించలేవు. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనసారా నోరు తెరిచి చేతులెత్తి ప్రభువుని స్తుతించి ఆరాధిద్దాం ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. చప్పట్లు కొడుతూ మనసారా హృదయపూర్వకంగా సంతోషంగా ఆరాధిద్దాం ప్రియులారా. పూర్ణ బలముతో పూర్ణ శక్తితో హల్లెలూయా హల్లెలూయా. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతో అనుక్షణం అనుక్షణం తృప్తి పొంది ఉంటానయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. శక్తికి మించి ఆయన స్తుతిద్దాం.
బలముతో ఆరాధిద్దాం. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. కృపలే ప్రాకారము గల ఆశ్రయపురమాయను నీ కృపలేని క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృపలేని క్షణమైన నేనెలా మనగలను. నీ కృప లేకపోతే నా జీవకు మధురాది మధురం నీ ఆమగానమృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హల్లెలూయా. నీ మందిరానికి దూరమయ్యా, నీ ప్రేమకు నీ సన్నిధికి దూరమైన నన్ను మరలా దినాన్ని కృపతో నన్ను తృప్తిపరుస్తున్నావు. ఆత్మతో సత్యము ఆరాధించడానికి కృపనిచ్చావు. పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆరాధిస్తాను. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయే నా ఆత్మీయకలు సమృద్ధిగా తీర్చెను. నీ మహోదైశ్వర్యము ఎన్నటికీ తరగతి. సమాకాశాన్ని బట్టి కృపయే నా ఆత్మీయకలు సమృద్ధిగా తీర్చెను. నీ మహోదైశ్వర్యము ఎన్నటికీ తరగతి. నా జీవితాన మురిసినేని కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నా మదనామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. కృపతోనే అనుక్షణం హల్లెలూయా. పొందెదను. స్తోత్రం. నీ నామము ఘనమైనది, కొనియాడదగినదయ్యా. నీ మహిమైశ్వర్యం అన్నటికీ తరగనిది. నీ కృపలో తృప్తిపరచబడతామయ్యా. మౌనంగా ఉండదు. శక్తి మించి ఆరాధన చేద్దాం. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనీయవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము
అనుక్షణం తృప్తి పొందెదను నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. Thank you, Jesus, Lord. Hallelujah. 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 Thanks for your presence, Master. నీ ప్రసన్నత కొరకై స్తోత్రమయ్యా. నీ ఔన్నత్యాన్ని బట్టి స్తోత్రమయ్యా. Praise the Lord. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు యేసయ్య, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రెండవ ఆరాధనలో ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి పాటల ద్వారా అదేవిధంగా ఆరాధన ద్వారా మీ నామాన్ని గణపరచుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని సేవకులు మీ సులువు చెంద మరుగుపరచుకోండి అయ్యా. మీ సేవకుని ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడండి. జీవం కలిగిన మాట ద్వారా మూడు బారిన హృదయాలన్నింటినీ మీరు చిగురింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మీయ వైరాగ్యంలో చల్లారిన ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దర్శించి వైరాగ్యంతో మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా జ్ఞాపకం చేసుకోండి. ముందున్న వాక్య భాగం విషయంలోను బలారాధన కార్యక్రమం విషయంలోను ఏకీవించిన ప్రతి బిడ్డను సిద్ధపరచండి. బలలో చేయవేయడానికి అవసరమైన యోగ్యతను ఈ వాక్యం ద్వారా మీరు కలుగజేసి వారిని ఒప్పింపజేసి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సురేష్ డాక్టర్ గారు
వచ్చి వచ్చిన పాట పాడి దేవుని నామమును మహిమపరిచిన తదుపరి దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. హల్లెలూయా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారినే, నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారినే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మదిని, నీవు నడిచిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే, యుగ యుగాల తలపు మది నిండెనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దొరకరువాయెనే, నీవు మాట్లాడని రోజున నా కన్నులకు నీ దొరకరువాయెనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయెనే, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయెనే, నీ సన్నిధి పాచిక బయలాయెనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, యేసయ్యా నా
హృదయ స్పందన నీవే కదా. నీవు వరునిగా విచ్చేయువేళ నా తలపుల పంట పండునే. నీవు వరునిగా విచ్చేయువేళ నా తలపుల పంట పండునే. పదువై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలుకుందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలుకుందువనే. యుగ యుగాలు నన్నేలుకుందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా. గడికి చెప్దాం హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాళ్ళు చెప్దాం హల్లెలూయా. అనేక దినాలుగా దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఆరాధించి 8 రోజులైందో. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత అయినా సంతోషంగా దేవుని నామాన్ని గణపరిచిద్దాం. సంతోషించిన వాళ్ళు గడికి చెప్దాం హల్లెలూయా. మంచిది. ఇది నాన్న ఈ విధంగా దేవుని మందిరంలో మనం అందరం కూడి ఆరాధించడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. దేవునికి దానిని బట్టి మహిమ కలుగును గాక. కూడి చేరి వచ్చిన వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఒక చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. రేపేమి సంభవించినో మనకు తెలియదు. మన జీవం యాపాటిదని వాక్యం సెలవిస్తుంది. మనకు అవకాశం దేవుడు ఇచ్చారు. ఇది నాన్న ఈ విధంగా ఆరాధించి ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందడానికి కనుక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విని తదుపరి దేవుని రక్త మాంసాలను మనం భుజిద్దాం. ఈ సమయంలో ఈ 6వ నెలలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుని ముందుకు వెళదాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుకుంటూ ఉన్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్రపు తరంగము వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. దేవుడు 6వ నెలలో మన సంఘానికి ఈ వాగ్దానం ఇచ్చారు. ఏంటి ఆ వాగ్దానం అంటే, క్షేమము నది వలె విస్తరిస్తుంది, మీకు క్షేమము కలుగుతుంది, మీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది, మీ సంతానము ఇసుకరేణు వలె ఉంటుంది, మీరు మీ సంతానము కూడా నా సన్నిధిలో నుండి కొట్టివేయబడరు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నెరవేర్చబడును గాక. భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాలు, ఏ దినం ఏమి సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. గనుక మనకి క్షేమము కలగాలి. అలా క్షేమము కలగాలి అంటే మనం ఎలా ఉండాలి? అక్కడ మొదటి మాటలోనే కనబడుతుంది, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని ఎంతో
కోరుకుంటున్నాను. దేవుడు మన పట్ల కోరుకునేది ఎండి బంగారాలు, ఆస్తి, అంతస్తులు కాదు, కానీ నా ఆజ్ఞలను నువ్వు వినాలని కోరుకుంటున్నాను, నా ఆజ్ఞలను అనుసరించాలని కోరుకుంటున్నాను, నా ఆజ్ఞలు ఆలకించాలని కోరుకుంటున్నాను. ఆయన మన పట్ల కోరుకునేది అదే. నిత్య జీవంలో ప్రవేశింపవలసిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే వినలేందే ఎక్కడ అనుసరిస్తారు? ఆయన ఆజ్ఞలు మనం వింటేనే కదా వాటిని అనుసరిస్తాం. వినకుండా ఎక్కడ అనుసరిస్తాము? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసమును బట్టి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాం. ఆయన ఆజ్ఞలను అనుసరించి వారే నిత్య జీవంలో ఉంటారు. గనుక ఆ నిత్య జీవంలో నీవు నేను ఉండాలంటే ఈ దినాన్ని ఏం చేయాలి అంటే ఆయన ఆజ్ఞలను ఆలకించాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలను ఆలకిస్తే నీకేం కలుగుతుంది అంటే క్షేమము కలుగుతుంది. క్షేమము కలుగుతుంది. ఎవరికి క్షేమం కలుగుతుంది? ఎన్ని దినాలు క్షేమం కలుగుతుంది? ఎవరు తమ దేవుని ఆజ్ఞలు ఆలకిస్తారో వారికి, వారి కుటుంబానికి క్షేమం కలుగుతుంది. ఆలకించిన ఎడల తమ దినములన్నీ కూడా క్షేమముగాను, తమ సంవత్సరములన్నీ కూడా సుఖముగాను అనుభవిస్తారు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఈ దినాన దేవుని మందిరం రావడంలోనికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చి ప్రభుత్వం వారు ఆరాధించుకోవడానికి, ఈ విధంగా మందిరాలు తెరిచి స్తుతించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మరలా రేపటి దినానికి అవకాశం లేకపోవచ్చు. ఆయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొందకపోవచ్చు. గనుక ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఆయన ఆజ్ఞలను ఆలకించేవారుగా, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా ఉంటే మనకి, మన కుటుంబానికి క్షేమము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం 36వ అధ్యాయం 11 వాక్యంని, వారు ఆలకించి నన్ను సేవించిన ఎడల వారు దినములన్నీ ఎలా గడుపుతారంట? క్షేమముగా గడుపుతారట. ఆలకించాలి, వాటిని సేవించాలి, అనుసరించాలి. చాలా మంది ఆలకిస్తారు కానీ అనుసరించరు. చాలా మంది అనుసరిస్తారు అనుకుంటారు కానీ వారు ఆలకించలేకపోతారు. ఆలకించితేనే కదా అనుసరించేది. అందుకే దేవుడు మొట్టమొదటిగా కోరుతున్నాడు, మన పట్ల ఏం కోరుకుంటున్నాడు అంటే నా ఆజ్ఞలు ఆలకించరా బాబు. అలా ఆలకిస్తే నీకు క్షేమము నది వలెను. నదిలో ఎప్పుడు నీళ్లు తరిగిపోవు, ఎప్పుడు కూడా ప్రవాహంగా వెళుతూనే ఉంటది. అలాగా నీ కుటుంబానికి నీకు క్షేమము కలుగుతుందట. ఆ క్షేమము నీకు కలగాలి అంటే నీ జీవిత దినాలన్నీ కూడా, నీ సంవత్సరాలన్నీ కూడా సుఖము క్షేమము కలగాలి అంటే ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు ఆలకించే వారిగా మనం ముందుముగాక. మనం ఆయన ఆజ్ఞలు ఆలకించకపోతే ఏమవుతుంది? కింద కనబడుతూ ఉంటుంది ఆ యోబు గ్రంథంలోనే, వారు ఆలకింపని ఎడల బాణముల చేత కూలి నశించెదరు. ఆలకించకపోతే దేవుని మాటలు. ఇదినైనా ప్రభుత్వం వారు అనేక విధాలుగా ఈ లాక్డౌన్ ఏర్పాటు చేసి మీరు మీ కుటుంబాలు బయటికి రావద్దు, మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడానికి ఇంటిలోనే ఉండండి, మీకు కావలసిన నిత్యావసర వస్తువులు, మీకు కావలసిన ఆర్థిక సహాయాన్ని మేము అందిస్తాం అని అనేక దినాలుగా ప్రభుత్వం వారు తెలియపరుస్తున్నారు. అనేక మంది వాటికి సహకరిస్తున్నారు. మరికొంతమంది అయితే ఏమీ కూడా లక్ష్య పెట్టకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. అనేక దినాలు వారు చెప్పి దగ్గరగా 3-4 నెలలు చెప్పి వారు కూడా లాక్డౌన్ ఎత్తేసారు. ఇప్పుడు ఎవరు ప్రాణం కాపాడుకునే బాధ్యత వాని మీదే ఉంది. గనుక దేవుడు కూడా మొట్టమొదలుగానే నా మాటలు ఆలకించిన ఎడల, నా ఆజ్ఞలు ఆలకించిన ఎడల నీకు క్షేమం కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఈ దినాన్ని నీవు కుటుంబం కాపాడబడాలంటే, ఇంకా ఈ కరోనా వైరస్ పోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని దినాలు పడుతుందో తెలీదు. అంతవరకు కూడా
అంతవరకు కూడా ఏ విధంగా మనల్ని కాపాడుకోవాలి, ఇంకా దీనికి కావాల్సిన వ్యాక్సిన్ రాలే ప్రజల్లోకి. గనుక అప్పటి వరకు మనల్ని మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా ఈ మాస్క్ ధరించాలి, ఎక్కడికి వెళ్ళినా చేతులు శుభ్రంగా కట్టుకోవాలి, ఒకరికొకరు దూరం పాటించాలి. ఇవన్నీ కూడా నువ్వు చేసుకున్నట్లయితే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు శారీరకంగా. అలాగే నీ ఆత్మను కూడా కాపాడుకోవాలంటే ఆయన ఆజ్ఞలు ఆలకిస్తే నీ ప్రాణాలను నువ్వు కాపాడుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆనాడు కూడా యోనా నినివే పట్టణానికి దుర్గతి కలుగునని దేవుడు చెప్పినటువంటి మాటను ప్రకటించినప్పుడు రాజు మొదలుకొని సైనికులు మొదలుకొని ప్రజలందరూ కూడా ఆ రోడ్డు మీదకి వచ్చేసారు. రాజుగారు తన రాజవస్త్రాలు తీసివేశారు. రాజుగారే రాజవస్త్రాలు తీసేసి గోను పట్ట కట్టుకుంటే మనలాంటి వారు ఎంతమంది అని ప్రజలందరూ కూడా వచ్చేసి రోడ్డు మీద ఆ రాజుగారితో పాటు కూర్చుని ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ధూళి తల మీద వేసుకుని వారి అవిధేయతని, వారి పాపాల్ని, వారి దోషాన్ని ఒప్పుకుంటూ ఉన్నారు. దేవుడు ఏదైతే ప్రకటించమని చెప్పాడో యోనాకి అదే ప్రకటించాడు ఆయన. ఏమనంటే ఇంకా 40 దినాలకి ఈ నినివే పట్టణానికి దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పగానే ప్రజలందరూ కూడా ఆ ప్రవక్త మాటలు ఆలకించారు. ఇది నాన్న నీవు నీ కుటుంబం కాపాడబడాలంటే ఆనాడు దేవుని యొక్క ప్రవక్తల మాట ఎలా ఆలకించి వారు దుర్మార్గతను విడిచిపెట్టి, వారి అవిధేయతను విడిచిపెట్టి, పశ్చాత్తాపము కలిగి దేవుని సన్నిధిలో ఎలాగైతే వేడుకున్నారో అలాగ మనం వేడుకుంటూ ఉన్నట్లయితే దేవుని రాకడలో మనము కూడా ఎత్తబడతాము. అంతేకాకుండా దేవుని రాజ్య వారసులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. ఆనాడు నినివే ప్రజల్ని నాశనం చేస్తానని చెప్పిన దేవుడు వాళ్ళ పశ్చాత్తాపాన్ని చూసి, వారు మారు మనసును చూసి, వారి యొక్క చెడక్రియలు విడిచిపెట్టడం చూసి ఏ విధంగా అయితే దేవుడు కనికరం చూపాడో ఆ దేశం పట్ల, అలాగే మన పట్ల కూడా ఆయన కనికరాన్ని చూపి మనల్ని ఆయన కాపాడతాడు. దేని నుండి? 1 ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ నుండి, 2 ఆ నరకము నుండి నిన్ను నన్ను ఆయన కాపాడును గాక. దేవునికి స్తోత్రం. ఎప్పుడయ్యా అంటే ఆ ప్రవక్త ప్రకటించిన మాటల్ని ఆలకించారు కాబట్టి. ఆనాడు కూడా ఇశ్రాయేలీలు దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నప్పుడు అనేక సార్లు ప్రవక్తల చేత హెచ్చరించినప్పుడు వారు దేవుని మాటని ఆలకించలేదట. ఎంత మాత్రము కూడా వారు దేవుని మాటను ఆలకించలేదట. ఆలకించకపోతే దేవుడు ఏం చేస్తాడు అని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం, చదువుదాము. యెర్మీయా గ్రంథంలో ఉండి 37వ అధ్యాయం 1వ వాక్యం నుండి. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యెషయా కుమారుడు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొనన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అతడైనను అతని సావుకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన యెర్మీయా చేత సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టలేదు. చూడండి, ఆ రాజుగారు కానీ, రాజ్యంలో ఉన్న ప్రజలు కానీ, సైన్యాధిపతులు కానీ ఎవ్వరు కూడా ఆ ప్రవక్త చెప్పిన మాట ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు. అయ్యా, మీరు బబులోను రాజు, కల్దీల రాజు, వారు వస్తారు, వారి దేశాన్ని పాడు చేస్తారు. ఆ పాడు చేయకుండా ముందే మీరేం చేయాలి అంటే ఆ వ్యక్తికి సరెండర్ అయిపోండి. మీ దేశాన్ని, మీ ప్రజల్ని, మీ పిల్లల్ని నాశనము చేయడు అని యెర్మీయా సిద్కియాకి, రాజుగారికి, ప్రజలకి చెప్పిన ప్రజలు ఎంత మాత్రము నమ్మలేదు. ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం సువార్తల ద్వారా, అలాగే యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ ద్వారా, లైవ్ల ద్వారా బయలు వెళ్తుంటే ఎవరు కూడా నమ్మడం లేదు. అనేక మంది ఆ భ్రమలో ఉండిపోతున్నారు. అనేక మంది విశ్వసించి దేవుని వైపుకి నడిపించబడుతూ ఉన్నారు. అలాగే అప్పుడు యెర్మీయా మాటలు రాజుగారు కానీ, ఆ రాజా సైన్యాధిపతులు కానీ
ఆ రాజు ప్రజలు కానీ ఎవ్వరు కూడా నమ్మలేదు, వినలేదు. తదుపరి వినకుండా ఏం చేశారంటే యిర్మీయాని తీసుకెళ్లి తాళ్లతో కట్టేసి అనేక సార్లు అతన్ని బురదలో, నీళ్ల లేని బురదలో పీకు లోతుల వరకు నింపేసి అలాగే ఉంచారు. అతనికి రోజుకు ఒక్కొక్క రొట్టె ఇచ్చి అనేక నెలలు ఆ బురద గోతులోనే ఉంచారు. ఆ పరిస్థితులు కలుగుతూ ఆ విధంగా నడిపించబడుతున్నప్పుడు మరలా యెహోవా వాక్కు ఏదైనా వచ్చి నీకు ప్రత్యక్షమే చెప్పిందా అని రహస్యముగా ఆ సిద్కియా యిర్మీయాని పిలిపించి అడిగితే, యిర్మీయా, నేను నిజం చెప్పినా మీరు నమ్మడం లేదు, మంచి చెప్పినా నమ్మడం లేదు. ఇదిగో నేను మీకు మంచి చేయాలని, మేలు చేయాలని నేను చెబుతూ ఉంటే నన్ను తీసుకొచ్చి కట్టి వేయించి, నన్ను తీసుకొచ్చి చీకటి గుహలో వేయించి, నన్ను తీసుకొచ్చి ఈ బురద గోతలో వేయించి నన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు. ఆనాడు ఈనాడు కూడా దేవుడు అదే చెబుతూ ఉన్నాడు. నీవు నీ ప్రజలు ఆ కల్దీలకి లొంగిపోయినట్లయితే ఆయన నీ పట్టణాన్ని పాడు చేయడు, నీ ప్రజల్ని పాడు చేయడు, నీ నగరాన్ని పాడు చేయడు అని దేవుడు నాకు సెలవిచ్చాడంటే ఆయన ఎంత మాత్రము నమ్మకుండా, కల్దీల పక్షముగా నువ్వు ఉన్నావా? కల్దీలకు డబ్బులు ఇచ్చారా అంటే ఇతనికి ఎందుకంటే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోను ఆశ్రయించి నేనే పెద్ద రాజుని, నాకు సహాయం ఇంకా పెద్ద రాజు ఉన్నాడు, ఐగుప్తులో బోళ్ళు రథాలు బోళ్ళు గుర్రాలు ఉన్నాయి, నా సైన్యం విస్తారంగా ఉంది, ఈ కల్దీలు నన్ను జయించగలరా అని యిర్మీయాని పట్టుకుని కట్టేసి ఆ విధంగా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే ఏమైంది చూద్దాం. రే 39వ వాక్యం, మొదటి వాక్యం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి యందు 9వ సంవత్సరం 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తమ సమస్త సైన్యముతో యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా, సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరమున 4వ నెల 9వ దినమున పట్టణము ప్రాకారములు పట్టబడెను. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నెర్గేల్, షెరేజర్ అని వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే పట్టుకుని తీసుకెళ్లిపోయారు. అక్కడ 6వ అధ్యాయంలో చూద్దాం. బబులోను రాజు రిబ్లా పట్టణమును సిద్కియా కుమారులను అతని కనుల ఎదుట చంపించెను, మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను. అతడు సిద్కియా కన్నులను ఊడదీయించి అతన్ని బబులోను రాజ్యమునకు తీసుకుని పోవటకు అతన్ని బంధించాడు. ఏమండి, దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు. దేవుని మాటలు వినలేదు కనుక ఆ దేశము, ఆ పట్టణం ఏమైపోయింది అంటే ఆ రాజుగారు వచ్చి పట్టుకుని ఆ కొడుకుల్ని ఆ తండ్రి ఎదురుగుండానే చంపించాడు. అతను కళ్ళు పీకించేశాడు. అతను ఆరాధిస్తున్నటువంటి మందిరాన్ని కాల్చివేశారు. దేశ ప్రజలందరూ కూడా ముట్టడి వేసి వారిని బబులోనికి తీసుకెళ్లిపోయారండి. అంటే దేవుని మాట వారు ఆలకించలేదు, ఒక ప్రవక్త చెప్పిన మాట ఆలకించలేదు. నినివే ప్రజలు ప్రవక్త చెప్పిన మాటలు ఆలకించారు కనుక వారి కుటుంబాలు కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాజుగారు, రాజు ప్రజలు, రాజు సైనికులు దేవుని మాట ఆలకించలేదు కనుక, ప్రవక్త చెప్పిన మాట ఆలకించలేదు కనుక వారి కుటుంబాలు, వారి పిల్లలందరూ కూడా బానిసలుగా కొనిపోవడం జరిగింది. వారి యొక్క గృహాలు కాల్చివేయబడ్డాయి, వారు బానిసలుగా అప్పగించబడ్డారు. మరి దేవుని మాట వినలేనందుకు ఆనాడు దేశ ప్రపంచ పరిస్థితి అంతా కూడా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చూశాడట. ప్రజలందరూ ఎలాగున్నారంటే తమ మార్గాలను చెరిపి వేసుకుని ఉన్నారట. అప్పుడు ఎవడైనా కనబడుతున్నాడా నీతిమంతుడు అంటే ఎవరూ కనబడలేదు, కానీ నోవహు మాత్రం కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. నోవహు మాత్రమే కనబడ్డాడు. అలాగే ప్రపంచ పరిస్థితి ఏ విధముగా ఉన్నప్పటికీ ఆయన కనుదృష్టి లోకం మీద చూసినప్పుడు ఎవరు కనపడాలి అంటే నీ కుటుంబం కనపడాలి. ఎంతమందికి ఆశ ఉంది? దేవుడి ప్రపంచాన్ని, భూమిని చూసినప్పుడు నా కుటుంబం నోవహు కుటుంబం వలె కనపడాలని ఎంతమందికి ఆశ ఉంది? ఆశ ఉన్నవాళ్ళు గట్టిగా చెబుదాం.
దేవుడు చూసినప్పుడు నీ కుటుంబం కనపడాలి. ఎలా కనపడాలి? నీతిగా కనపడాలి. హల్లెలూయా. అందుకే నోవాహుతో అంటున్నాడు దేవుడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట. ఎలా కనపడ్డాడు? మరి ఈ ప్రపంచ పరిస్థితి ఎలా ఉన్నదో ఒకసారి గమనించు. ఏ విధముగా దేవుని రాకడ మన మీదకు వస్తుందో ఒకసారి గమనించు. లోకమంతా కూడా ఎలాగుంది? ఆరో దేవుని మనకు కనపడుతుంది. 11-12 వాక్యంలో చూసినట్లయితే, భూలోకము దేవుని యొక్క సన్నిధిని చెడిపోయి నేను భూలోకమంతా కూడా బలత్కారము చేత నిండిపోయి ఉన్నదట. ప్రియులారా, ఇప్పుడు ప్రపంచ పరిస్థితి అదే. భూలోకమంతా కూడా చెడిపోయింది. చెడిపోయిన దానికి బాగు చేయడానికి దేవుడు వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దినాన నీవు నీ కుటుంబం కాపాడబడాలంటే, నోవాహు ఏ విధంగా అయితే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడ్డాడో, ఆ నీతిమంతుడి దగ్గరికి వచ్చి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? 13వ వాక్యంలో చదువుదాం. 6వ అధ్యాయం 13వ వాక్యం. భూలోకము అక్కడి నుంచి దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నింపబడి ఉన్నది కనుక, నా సన్నిధిని వారికి అంతము వచ్చి ఉన్నది కనుక, భూమితో కూడా నాశనము చేస్తాను కనుక, చితి సారకపు మరానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతూ ఉంటే నోవాహు విన్నాడు. ఆ మాటలు ఆలకించి ఏం చేశాడయ్యా అంటే, ఆయన చెప్పినట్లుగా చేశాడు. ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడితే దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తావు. హల్లెలూయా. నీ కుటుంబం కాపాడబడాలంటే, నీ కుటుంబం రక్షింపబడాలంటే నీ కొరకు వాడను చేసుకో అని చెప్పాడు ఆయన. ఇది నాన్న ఆ రక్షణ అనే వాడ నీ కుటుంబంలో ఉంటే, ఆ రక్షణ అనే వాడలో నీ కుటుంబం అందరూ ఉంటే, ఏ విధంగా నోవాహు కుటుంబం కాపాడబడిందో అలాగే నీ కుటుంబం కూడా కాపాడబడును గాక. నోవాహు కుటుంబం కాపాడబడలేదా? రక్షణ అనే వాడలోకి వస్తే నీ కుటుంబం కాపాడబడదా? తప్పగా కాపాడబడుతుంది. ప్రపంచమంతా కూడా నీటితో లయమైపోయారు, నోవాహు కుటుంబం కాపాడబడింది. ప్రపంచ పరిస్థితి ఏమో కానీ నీ కుటుంబం కాపాడబడాలంటే నీవు దేవుని దృష్టిలో ఎలా కనపడాలి? నీతిమంతుడిగా కనపడాలి. రెండవదిగా ఏం చేయాలి అంటే, దేవుడు నీకు ఏది బోధించాడో అది నువ్వు చేయాలి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో అన్నాడు. ఎంతో మంది ఎగతాళి చేస్తారు, ఎంతో మంది అపహసిస్తారు, ఎంతో మంది రకరకాలుగా చెప్తారు. అయినప్పటికీ ఎవరి మాట కూడా నువ్వు లక్ష్య పెట్టకూడదు. అలా లక్ష్య పెడితే ఏ విధంగా అయింది వాళ్ళ పరిస్థితి? ఇశ్రాయేలీయుల పరిస్థితి. ప్రవక్త మాటలు లక్ష్య పెట్టలేదు, దేవుని మాటలు లక్ష్య పెట్టలేదు. వారి కుటుంబం బానిసలకు అప్పగించబడ్డారు. వారి కుటుంబం కత్తికి వాతగా అప్పగించబడ్డారు. వారి కుటుంబాలు, వారి మందిరాలు అగ్నితో కాల్చివేయబడ్డాయి. ఇది నాన్న మనము మన కుటుంబాలు కాపాడబడాలంటే నినివే ప్రజల వలె, నోవాహు వలె దేవుని మాటలు ఆలకించి ఆ విధముగా మనం నడుచుకుందుముగాక. ఆమేన్. గనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు ఆలకించిన యెడల మీకు క్షేమము నది వలె విస్తరిస్తుంది. మీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటది. నీ గర్భఫలము, నీ సంతానము ఇసుకరేణు వలె ఉంటది. మూడవది కనపడుతుంది, వారి సంతానము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. వారి పేర్లు నా సన్నిధిలో ఉంటాయి. నా మాటలు ఆలకిస్తున్నారు కాబట్టి, నన్ను అనుసరిస్తున్నారు కాబట్టి వారి పేర్లు ఎంత మాత్రము జీవ గ్రంథములో నుండి తుడిపి పెట్టను అంటాడు. అందుకే వారి సంతానము నా సన్నిధిలో, వారి పేర్లు కొట్టివేయబడవంటాడు. మన పేర్లు కొట్టివేయబడకుండా ఉండాలంటే ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16-17 వాక్యాలు చదువుకుని ముగించుకుందాం. భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా ఏం చేశారంట? చెవి యగ్గి వారు మాటలు ఆలకించారు. ఎవరిలో? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. మరియు
భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. నేను నియమింపు దినము రాగా వారు నా స్వకీయ సంపాద్యమై యుందురు. దేవునికి స్తోత్రం. నేను సంపాదించుకున్న నా స్వకీయ సంపాద్యంగా వారు నా రాజ్యంలో ఉంటారు. ఏమండి, మనం అందరం కూడా ఆయన రాజ్యంలో ఉందుముగాక. మరి ఆయన రాజ్యంలో మనం ఉండాలి అంటే అక్కడ ఏం కనపడుతూ ఉందంటే, మనమందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి, ఆయన మాటలు స్మరించే వారిగా ఉండాలి, ఆయన మాటలు ఆలకించే వారిగా ఉండాలి, ఆయన అనుసరించే వారిగా ఉండాలి. అలాగ ఉండినట్లయితే మన పేరు ఆయన గ్రంథములో నుంచి కొట్టివేయబడదు. ఆయనకి మనమందరం కూడా స్వకీయ సంపద్యముగా ఉందుముగాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుని ఆయన రక్తమాంసాల్లోకి పాలు పంపులు పొందుదాం. ప్రతి ఒక్కరు కూడా రాత్రికాల సమయంలో ఎవరైనా ఇంకను శుద్ధీకరించుకోకపోతే ఒక 2 నిమిషాలే అవకాశం. ఆ 2 నిమిషాల్లో కూడా నీ హృదయంలో ఉన్న ఏ అపవిత్రత అయినా, మాలిన్యమైన ఏదైనా సరే అది నీలో నుండి తొలగించమని ప్రభుని అడుగు. ఆ అతిక్రమాన్ని ఒప్పుకుని ప్రభువా నన్ను క్షమించమని అడుగు. దేవుడు తప్పక క్షమిస్తాడు. అతిక్రమంలో ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందునని వాక్యం సెలవిస్తుంది. నీ అతిక్రమాలు ఏ అయినా సరే ఈ ఉదయకాల సమయంలో ఒప్పుకో. ఈ గత 3-4 నెలలు కూడా ఏ విధమైనటువంటి అవిధేయతలో జీవించావో, ఎటువంటి అపవిత్రతలో జీవించావో నాకు తెలియదు, కానీ ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆనాడు నోవాహును చూసినట్టుగా నిన్ను చూస్తున్నాడు. నోవాహు నీతిమంతుడిగా కనపడ్డాడు, మరి నీవు నీతిమంతుడిగా కనపడాలి కదా. ఏదైనా అవినీతి, ఏదైనా అపవిత్రత, ఏదైనా దేవునికి ఆయాసకరమైనది నీలో ఉంటే ఇప్పుడే ప్రభువా నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ భయంకరమైన దినాల్లో నేను ఉంటూ ఉన్నాను. ఆయా పరిసర ప్రాంతాల్లో మందిరావరణంలో రక్షింపబడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు బయటికి వెళ్ళినట్లయితే రక్షణ పొంది ప్రభు రక్తమాంసాల్లో పాలు పంపులు పొందవలసిన వారు బయట కూర్చున్నారు. వారు లోపలికి వచ్చి ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పంపులు పొందుతారు. రక్షణ లేని బిడ్డలు మాత్రం బయట కుర్చీలు ఉన్నాయి, ఆ కుర్చీలో కూర్చొని వెళ్ళి మీరు బాప్తిసం తీసుకోకపోతే, బాప్తిసం లేని వారు బయటికి వెళ్ళి కూర్చోండి. రక్షింపబడిన వారందరూ లోపలికి వచ్చి, ఇంకా ఎదురు ప్లేస్లు ఉన్నాయి, మీ కొరకు స్థలాలు ఉన్నాయి, ఆయన కూడా బయటకు పంపించండి. అయింది ప్రభా, అయినా ఈ భయానకమైన దినాల్లో నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడి కృపలో భద్రపరిచారు నా తండ్రి. పొందబోతున్న రక్తమాంసాలను బట్టి కృప సమృద్ధిగా మీరు మాకు దయచేయండి. మీ కృప మాకు దూరం చేయొద్దు నాయన. ఈ భయానకమైన దినాల్లో మీ కృప మాకు లేకపోతే మేము ఈ భూమి మీద బ్రతకలేము నా తండ్రి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు రక్తమాంసాల కొరకు సిద్ధపరచబడతాం. విరిగిన హృదయంతో, నలిగిన మనస్సుతో ప్రభు రక్తమాంసాలకి కొరకు సిద్ధపరచబడదాం. నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు రక్తమాంసాలని సమీపిద్దాం ప్రియులారా.
ప్రియ సహోదరులారా, మౌనంగా ఉంటే దేవునికి అంగీకారం కాదమ్మా. ఈ రక్తమాంసాలు ద్వారా ప్రభులో నీవు, నీలో ఆయన ఉండాలి. అలా ఉండాలి అంటే ఆయన రక్తమాంసాలు నీ హృదయంలో, నీలో ఫలభరితంగా, ఆశీర్వదకరంగా, ఆరోగ్యకరంగా ఉండినట్లుగా నీలో ఏది దేవునికి అయాసకరమైనది ఉండకుండా పరిశుద్ధపరుచుకో. నీ అతిక్రమాలు నిన్ను పాడు చేయకుండా, నీ అతిక్రమాల ద్వారా నువ్వు నష్టపోకుండా, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అని వాక్యం సెలవుస్తుంది. దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకో. ఎందుకో అంటే పాపములో ఉండి చనిపోతే నరకానికి పోతాం, పరిశుద్ధపరుచుకుంటే పరలోకానికి వెళతాం. కనుక ఈ రక్తమాంసాల ద్వారా నువ్వు పరలోకంలో ఉండాలి. అలా ఉండాలి అంటే నీలో ఏ అవిధేయత, ఏ అపవిత్రత ఉండకూడదు. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ మాటలు పరిశుద్ధపరచుకో. మరి ఒక సమయం నీకు అనుగ్రహించబడకపోతే ఈ రక్తమాంసాల్లో పాలు పంపులు పొందిన తర్వాత కూడా నువ్వు అవిధేయులుగానే జీవిస్తే ఎంతవరకు చేసిన భక్తి వ్యర్థమైపోతుందమ్మా. ఏమో మరి ఒక ఆదివారం మనకు ఉండకపోవచ్చు, ఈ రక్తమాంసాల్లో పాలు పంపులు పొందకపోవచ్చు, దేవుని రాకడ కావాలవచ్చు, మన పోకడ జరగచ్చు. కనుక ఏ ఒక్కరు కూడా అవిధేయులుగా ఉండకుండా మిమ్మల్ని మీరు సంపూర్ణంగా పరిశుద్ధపరచుకోండి. మీ తలంపులు పరిశుద్ధపరచుకోండి. హిమము కంటే తలగా నన్ను కడుగు ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకోండి. ఆయన రక్తమాంసాలు మన ఎద్దుకు రాబోతున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని తల్లులారా, ప్రతి ఒక్కరు మౌనంగా ఉండొద్దమ్మా. మనం చేసే పాపాలు మనం పట్టుకుంటాయట. ఆ పాపం పరలోకానికి పోనవదట. ఒక అవిధేయత చాలమ్మా, ఒక అపవిత్రత చాలు. నువ్వు సంపూర్ణంగా కనపడాలి దేవునికి, నిందారేతుడిగా కనపడాలి దేవునికి. నోవహు కుటుంబం అలాగే కనపడింది కనుకనే నోవహు కుటుంబం జల ప్రళయంలో నుండి తప్పించబడింది. రాబోయే విపత్తులో నుండి, ఆ నరకములో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడబడాలి అంటే, దేవుడు కాపాడాలి అంటే నోవహు వలె నీవు కూడా నీతిమంతుడిగా కనపడాలి. అట్టి కృప నాకు దయచేయండి అయ్యా, అని అడగండి ప్రభుని. ఆయన రక్తమాంసాల మీదకు రాబోతూ ఉన్నాయి. నిలువు మోకాల మీద నిలబడిన వారందరూ కూడా నిలబడి మీ ఎడమ చేతిలో మీ కుడి చేతిని పట్టుకుని ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఆయన రక్తమాంసాల మీదకు రాబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా నిలబడగలిగిన వారందరూ కూడా మోకాళ్ళ మీద మీ ఎడమ చేతిలో కుడి చేతిని పట్టుకుని ప్రార్థనాపూర్వకంగా ఉండండమ్మా. మీ ఎడమ చేతిలో కుడి చేతిని పట్టుకోండి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ప్రభు రక్తమాంసాలు మీ వద్దకు వస్తూ ఉన్నాయి. పశ్చాత్తాపంతో
ప్రభు రాకడి ఇవాళ రేపు తెలియదు ప్రియులారా. సరైన సిద్ధపాటు, విరిగిన హృదయం, నలిగిన మనస్సు, నిజమైన పశ్చాత్తాపం, ప్రభువుకి ఇష్టమైన సిద్ధపాటు, నీ కొరకు ఆకాంక్షతో ఆయన దిగి వచ్చే వేళ ప్రభుకి ఇష్టడిగా, ఇష్టరాలుగా, రక్త మాంసాలను బట్టి ప్రభు సిద్ధపరచును. నిన్ను సిద్ధపరచాలి. మీ కొరకు కొట్టబడి విరవబడిన యేసుని మరలా సిలువ వేయొద్దు. మరలా ఆయన గాయాల్లో వేళ్ళు పెట్టి ఆయన మరలా దుఃఖపరచొద్దు ప్రియులారా. ప్రభుతో సరైన సహవాసం లేక, ప్రభువుని సంతోషపరచలేక, ప్రభు పని నిర్లక్ష్యం చేస్తా ఎన్నో మార్లు ఆయన్ని దుఃఖానికి గురి చేశాం. ఆయన ఒక్కసారి విరవబడ్డారు నీ కొరకు, నా కొరకు. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరం అనే రొట్టెను ప్రార్థన పూర్వకంగా భుజించడమ్మా. తదుపరి ఆయన శిలువలో కార్చినటువంటి రక్తం, ద్రాక్షారసం మీ వద్దకు తీసుకురాబడుతుంది. అందరూ కూడా ఆ రొట్టె అయినటువంటి శరీరాన్ని ప్రార్థన పూర్వకంగా భుజించండి. మీ చేతికి ఇవ్వబడిన ఆయన శరీరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భుజించండి. ప్రభు రక్తం మన మధ్యలో సంచరించబోతోంది. ప్రభు రక్తాన్ని పానం చేద్దాం. ప్రభు రక్తమనే పాత్ర మీ అద్దకు వచ్చినప్పుడు మీరు కళ్ళు తెరిచి చూసి తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాం.
మీ వద్దకు వచ్చిన ప్రభు రక్తం యొక్క పాత్ర వెంటనే తీసుకుని మీ వద్దకు తేబడిన ఖాళీ బేసిన్లో గ్లాసులు పెట్టాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. తీసుకొని మీ వద్దకు వచ్చిన ప్రభు రక్తాన్ని పానం చేయాలి. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఆ శిలువ రక్తాన్ని పానం చేయండి. అందరూ కూడా. ఇంకా మీలో ఎవరికైనా శరీరం అనే ఆయన రొట్టె, ద్రాక్షరసం అనే ఆయన రక్తము అందనట్టయితే వారు మీ కుడి చేయి వెతితే అవి తీసుకుని మీ వద్దకు రాబడతాయి. అందని వారు మంచిది, అందరికీ అందింది. అందరూ కూడా నీతిమంతులుగా దేవుని రాజ్య వారసులుగా మనం మార్చబడ్డాం. ఇంకా నశించిపోతున్న అనేక మంది ఈ భూమి మీద ఉన్నారు. మన రక్త సంబంధికుల్లో, మన బంధువుల్లో, మన కుటుంబాలలో అనేక మంది ఇంకా ఆయన రాజ్య వారసులు కానివారు, ఈ ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందిన వారు ఉన్నారు. వారు కూడా రక్షింపబడి మనతో పాటు ఆయన నిత్య జీవంలో ఉండునట్లుగా అందరూ కూడా చేతులెత్తి, మీ రక్త సంబంధికులైనా బంధుమిత్రులైనా మీ ఇంట్లో వారు ఎవరైనా సరే నశించిపోతున్న ఆత్మని దేవుడు రక్షించినట్లుగా మనతో పాటు పాలిభాగస్తులుగా రాజ్య వారసులు అగినట్లుగా ప్రార్థించేద్దాం. చేయండి అయ్యా, కొద్ది నిమిషాలు, 2 నిమిషాలు అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ప్రార్థించండి. అందరూ కలిసి భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఇంకా బయట ఎంతో మంది రక్త మాంసాలకు దూరంగా ఉన్నారు. వారిని మీరు ప్రేమించి మీ రక్షణ ఆనందాన్ని దయచేయండి ప్రభువా. రక్త మాంసాలు పాలు పంపులు పొందే భాగ్యాన్ని దయచేయండి అంటూ మన రక్త సంబంధికులు బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేద్దామయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇన్ని దినాలు మమ్మల్ని కాచి కాపాడి ఈ రక్త మాంసాల్లో పాలు పంపులు పొందడానికి కృపనిచ్చారయ్యా. అలాగే నేను రక్షింపబడి ఈ రాజ్య వారసునిగా చేసుకోవడం కృపనిచ్చారు. అలాగే నా బంధువుల్లో కానీ, నా స్నేహితుల్లో కానీ, నా కుటుంబంలో కానీ ఏ ఒక్కరు కూడా నైనా విడవబడిన వారిగా ఉండకుండా మీ రాజ్య వారసులుగా అగునట్లుగా ప్రభువా కృపద ఇచ్చేయండి, కృపద ఇచ్చేయండి అంటూ నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్మని చప్పట్లు కొడదామా? సంతోషంతో కొట్టండి. ఈ రోజు నీ రాజ్య వారసునిగా సమీపస్తులుగా మార్చుకున్నారయ్యా. నాలో మీరున్నారు, నీలో నేను ఉంచుకున్నారు. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్మని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్మని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. సంతోషంగా ఏమని వివరించను యేసయ్యా, ఏమని వివరించను నా ధన్యత, నా భాగ్యము, నా ధన్యత, నా భాగ్యము. ఏమని వివరించను యేసయ్యా, ఏమని వివరించను ముట్టించుతేనా దర్శనమాయనే నీ సన్నిధిలో నీ నీ స్నేహితుడా నైతి ముట్టించుతేనా సన్నిధిలో నీ స్నేహితుడా రాజ్యములో ఆయనతో పాటు ఏమని పరిశుద్ధాత్మని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. నా ధన్యత, నా భాగ్యము, నా ధన్యత, నా భాగ్యము. ఏమని వివరించును యేసయ్యా, ఏమని వివరించును,
కడుగబడినందునా యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. అనేక దినాల తర్వాత మరలా మీ సన్నిధిలో ఈ విధంగా ఆరాధించి మీ రక్త మాంసాల్లో పాలు పంపులు పొందడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం. ఏమిచ్చి నీ రుణము తీర్చలేమయ్యా. ఈ భయానకమైన దినాలలో మమ్మల్ని కాపాడి నీ సన్నిధిలో సురక్షితంగా నిలబెట్టి మీ రక్త మాంసాల్లో పాలువారుగా ఉన్నట్లుగా మమ్మల్ని చేసుకున్నారు. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ఆదరించారయ్యా. మీకు క్షేమము కలుగుతుంది అని మాకు చెప్పి ఆ క్షేమం ఎప్పుడు కలుగుతుందో, ఏ విధంగా ఉంటే కలుగుతుందో తెలియపరిచారయ్యా. నీవు నా ఆజ్ఞలు ఆలకించవలనని ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ గర్భఫలము, నీ సంతానము ఇసుక రేణువుల వలెను ఉంటుందని, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదని ఈ 6వ నెలలో వాగ్దానం చేశారయ్యా. అలాగే ఈ వాగ్దానం మాకు మా కుటుంబాలకి స్థిరపరచబడినట్లుగా, అనుగ్రహించబడినట్లుగా సహాయము దయచేయండి. మా దినములన్నీ క్షేమకరముగా, మా సంవత్సరములన్నీ సుఖముగా ఉంటుందని నేను తెలియపరిచారయ్యా. నీ ఆజ్ఞను ఆలకించేవారిగా, నిన్ను అనుసరించేవారిగా మేము ఉండినట్లుగా సహాయము దయచేయండి. ఆనాడు నినివే ప్రజలు నీ మాటను ఆలకించి అంగీకరించారు, వారు కాపాడబడ్డారు. నోవహు నీ మాటలు ఆలకించి అంగీకరించి ఆ విధంగా చేశాడు గనుకనే తన కుటుంబం కాపాడబడింది. అలాగే ప్రభు నీ మాటలు ఆలకించేవారుముగా, నేను అనుసరించి నడిచేవారుముగా ఉండునట్లుగా సహాయము దయచేయమని ఎంతమంది అయితే ఈ విధమైన ఆలోచన కలిగి తీర్మానం చేసుకున్నారో వారు వారి కుటుంబాలన్నింటినీ కూడా మీరు కాపాడమని కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మనందరికీ సదాకాలమైన కృప తోడై ఉండునుగాక, సదాకాలమైన తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇంతటితో ఈ ఆరాధన ముగించబడింది. అలాగే